రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గత 20 రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమం అఘాయిత్యాలు మానభంగాలను నిరసిస్తూ ముస్తాబాద్ బంద్ కు అఖిల పక్ష నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. తెల్లవారుజాము నుంచి వాణిజ్య వ్యాపార సంస్థలతో పెట్రోల్ బంకులు, పాఠశాలలు, వివిధ వ్యాపారస్తులు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలపడంతో బంద్ విజయవంతమైందని అన్నారు. అఖిల పక్ష ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. రాజు చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్ లో మరణించిన హిందువులకు కలకత్తాలో మృతి చెందిన వైద్యురాలికి 2 నిమిషాలు మౌనం పాటించారు. రద్దీగా ఉంటే ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు బంద్ కు మద్దతు ఇవ్వడంతో నిర్మానుషంగా మారింది అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. భారతదేశమంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. గత 20 రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి నిరసనగా ఈరోజు ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన అలాగే అఖిల పక్షం తరఫున ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్కు సహకరించినటువంటి వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు, అలాగే హోటల్ యజమానులు, అలాగే వివిధ సంఘాలు, వివిధ నాయకులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా వర్తక సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వాళ్ళే మాకు ఫోన్ చేసి స్వచ్ఛందంగా ఒకసారి బంద్ చేద్దాం, మన హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటి చెప్తాం, హిందువులు అంటే ఏందో ఒకసారి ప్రపంచానికి చూపిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ పిలుపు మేరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇవాళ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ను పాటిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మన భారతదేశంలో చూసుకుంటే మొన్నటికి మొన్న కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై అగంతకులు 8 మంది దారుణంగా మానభంగం చేసి ఇలా మారణ హోమం సృష్టించారు. ఎటుపోతుంది మన జాతి, ఎటుపోతుంది మన దేశ గౌరవం? ఒకవైపు ప్రపంచ దేశాలు మన దేశాన్ని వైపు చూస్తుంటే మరొక వైపు ఈ దుష్ట శక్తులు వెంటనే ఉంటున్నాయి. దానికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ఇలా బంగ్లాదేశ్ కానీ ఇలా కలకత్తా కానీ, కలకత్తా పుట్టిన దేశం, కలకత్తాలో పుట్టిన స్వామి వివేకానంద మనకి ఏం చెప్పిండు? మంచిని బోధించు, మంచి చెడు చూడకని బోధిస్తే ఇలా అక్కడనే ఇలా చేస్తే ఎటుపోతుంది దేశం అని ఇలా హిందూ సంస్కృతిని వేరే రకంగా ఆలోచించే విధంగా చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులారా, మన పిల్లలు, యువకులు ఎటుపోతున్నారో మనం గ్రహించాలి. రాత్రి ఎప్పుడు వస్తుందో మన కొడుకు, మన బిడ్డ ఎప్పుడు వస్తుంది అని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా ఈ మొబైల్ల ద్వారా కానీ ఇలా ఆన్లైన్ ద్వారా కానీ ప్రపంచం ఎటో పోతుంటే మన పిల్లలను మన జాగ్రత్తలో ఉంచుకోకపోతే మనము చెడుదారులో పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా మీరు గమనించండి. వివేకానందుడు ఒకరోజు ఇదే మన కలకత్తా చికాగోలో ఏం చెప్పిండంటే, ఒక అందమైన యువతి వచ్చి, అయ్యా దేశాలన్నీ పర్యటిస్తున్నారు, నీలాంటి భర్త నాకుంటే మంచిగుండు, నీలాంటి కొడుకు నాకు ఇస్తే మంచిగుండు అంటే ఆ వివేకానందుడు ఏం చెప్పిండంటే, ఆ రోజు వివేకానందుడు, తల్లి నాలాంటి కొడుకు పుట్టడో నిన్ను పెళ్లి చేసుకుంటే, నాలాంటి కొడుకు పుట్టడో నీకు మరి వాడే ఇట్లా చెడ్డ పేరు తెస్తే నువ్వేం చేస్తావు? నన్నే నీ కొడుకుగా స్వీకరించు అని కాళ్ళ మీద పడితే అటువంటి జాతి పుట్టిన మన భారతదేశం ఎటువైపు పోతుందో ఒక్కసారి తల్లిదండ్రులారా, హిందూ బంధువులారా దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మేల్కొనండి. మనకేమైతుంది, మన ఇంట్లో అయితే లేదు, మన ఊర్లో అయితే లేదని చేతులు మిడుచుకొని ఉండకుండా దయచేసి ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలను జాగ్రత్తగా ఉంచండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా వ్యాపార సంస్థలకు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బంగ్లాదేశ్లో గత కొద్ది కాలంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఒక వీడియో వచ్చింది,